కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మేడిపల్లి లక్ష్మి అనే మహిళను నమ్మించి బెదిరించి డబ్బు బంగారం ఫోన్ను దోచుకెళ్లిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మేడిపల్లి లక్ష్మికి నీరడి సాయిలకు కల్లు కాంపౌండ్ లో పరిచయం ఏర్పడింది. ముత్తూట్ ఫైనాన్స్ లో పెట్టిన బంగారం విడిపించి ఇస్తా అని 50,000 రూపాయలు నగదు తీసుకురావాలన్నారు. 1,50,000 ఇస్తా అని లక్ష్మిని నమ్మించి పోచమ్మ గల్లీ వద్దకు పిలిచాడు. అక్కడున్న కళ్ళు సేవించి చెరువు కట్టకు తీసుకుని వెళ్లాడు. ఆమెను బెదిరించి ఆమె వద్ద ఉన్న 50,000 రూపాయలు అలాగే నగదు, అరతులం బంగారు హారం, సెల్ ఫోన్ ను తీసుకుని పరారయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాలు చూసి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు దొంగిలించిన బంగారు హారం బుర్రా వెంకటరమణకు అమ్మినట్లు ఒప్పుకున్నాడు. వెంకటరమణ నుంచి 11 గ్రాముల బంగారం, గుండ్ల హారాన్ని స్వాధీనం చేసుకుని బంగారు నగలు కొన్న బుర్ర వెంకటరమణను కూడా రిమాండ్ చేసినట్లు SHO అశోక్ తెలిపారు. ఎవరైనా దొంగ సొత్తును కొన్న వారిపై కేసులు నమోదు చేస్తామని అశోక్ తెలిపారు. నీరడి సాయిలు కొండాపూర్ గ్రామం, లింగంపేట గ్రామానికి చెందిన ఇతను ఆమెతో గత కొన్ని రోజులుగా ఫోన్లో మాట్లాడుతూ తన లోను నేను మిగతా 1,50,000 రూపాయలు కడతానని ఆమెకు మాయమాటలు చెప్పించి పిలిపించడం జరిగింది. ఆమె అదేవిధంగా ఆ రోజు రావడం జరిగింది. ఆమె రాగానే ముత్తూట్ ఫైనాన్స్ దగ్గర ఆమెతో మాట్లాడి ఈరోజు ఈ లోను కట్టిస్తానని చెప్పేసి ఆమెకు మాయమాటలు చెప్పి బాన్స్వాడలోని పోచమ్మ గల్లీలోని కళ్ళు బట్టి దగ్గరికి పోవడం జరిగింది. అక్కడ కళ్ళు తీసుకొని తాగి ఆ తర్వాత అదే క్రమంలో మన బాన్స్వాడలోని కల్కి చెరువు సమీపంలోని రోడ్డు కట్ట వైపు వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడిన సందర్భంలో మహిళకు మాటలు చెప్పి తీసుకొచ్చిన 50,000 రూపాయలు మరియు అదేవిధంగా ఆ మెడలోని దాదాపు 6 గ్రాములు గల గోల్డ్ గుండ్లను కూడా దగ్గరికి ఆమెను బెదిరించి అక్కడికి వెళ్ళి తీసుకొని పారిపోవడం జరిగింది. ఈ విషయంపై మహిళ మొన్న 20వ తారీఖున వచ్చి జరిగిన విషయం తెలియజేసి ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి సంబంధించి మేము మహిళను బెదిరించి మరి అదేవిధంగా దొంగతనం చేసినట్లుగా దౌర్జన్యం చేసి లాక్కెళ్ళినట్టుగా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. అటు ఈ కేసులో భాగంగా ఆమెతో వచ్చినటువంటి వ్యక్తి CCTV ఫుటేజ్ మరియు టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా అతని గ్రామమైన కొండాపూర్ గ్రామంలో తెలియపరుచుకున్నాం. దాని ద్వారా మేము అతన్ని ఈరోజు బాన్స్వాడలోని తాడుకోల్ చౌరస్తా వద్ద పట్టుకొని అతను ఏదైతే దోపిడీ చేసిన బంగారాన్ని మన బాన్స్వాడలోనే జ్యువెలరీ షాప్ ఓనర్ అయినటువంటి వెంకటరాముడు కూడా దగ్గర